కిల్లర్ మాట్లాడినో అవన్నీ కూడా యూఆర్ గోయింగ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ అండ్ సీరియస్ యాక్షన్ విల్ బి టేకన్ ఆన్ యూ. థ్యాంక్ యూ. అదే చెప్తున్నా, చాలా జోక్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అసలు దేవుడు బాగా ఇచ్చాడండి నాకు. ఐ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీవన్. మా కంపెనీలో 10,000 మంది పైన పనిచేస్తున్నారు. అండ్ ఎవ్రీబడి ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ తెలుసు టీజీ వెంకటేష్ గారు ఎట్లా, మా ఫ్యామిలీ ఎట్లా, కుటుంబం ఎట్లా, మేము ఎట్లాంటి వాళ్ళు, మా డిసిప్లిన్ ఏమి అని. అనవసరంగా వచ్చి నువ్వు సబ్జెక్ట్ ఏమన్నా ఉంటే మాట్లాడాలి. నోటికి వచ్చింది మాట్లాడితే సెన్సేషన్ అవుతుంది, హెడ్లైన్స్లో వస్తుందని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్, యూ షుడ్ హ్యావ్ ప్రూవ్ అండ్ కంపెనీ పేరు చెప్పాల్సి ఉండే కదా. వై ఈజ్ నాట్ టోల్ ద కంపెనీ నేమ్? ఊరికే తీసుకున్నాం ఫార్మా కంపెనీ, సార్ పిలిచారంట, సార్ ఫాదర్కి చెప్పినాడు, ఏదో జోకు. ద వే హీస్ టాకింగ్ ఈజ్ లైక్ ఎ జోకర్. స్టాండప్ కామెడియన్స్ ఉంటారు కదా, ఆ టైప్ ఉంది ఆయనది. ఈరోజు స్టాండప్ కామెడియన్ షో జరిగిందనమాట కర్నూలులో, అంతకు తప్ప ఏం లేదు. సో దట్ ఈస్ వై ఈస్ గోన్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఎన్నాళ్ళు ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు లైట్గా తీసుకొని ఉండొచ్చు. బట్ ఇట్లా వాళ్ళకి రియలైజేషన్ ఎట్లా వస్తుందంటే, వెన్ వీ టేక్ ఇట్ టు ద కోర్ట్స్, వెన్ వీ పుట్ డిఫమేషన్ కేస్ అండ్ ఇట్ ఈస్ డన్, అప్పుడు వాళ్ళు పొరపాటు చేసినాం అనేది అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అది లోకల్గా ఆయన ఎవరో పిల్లవాడికి సంబంధించింది. మొన్న మా బూత్ ఇన్ఛార్జ్ సునీల్ అనే పిల్లవాడికి జస్ట్ 2 days బ్యాక్ అటెంప్ట్ మర్డర్ జరిగింది. పొడుచుకోలేకపోయినారు. ఆ పోలీసు వాళ్ళు విచారణ చేస్తే ఈయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పారు. ఎవరు ఆ పిల్లోడి పేరు? బాలు అని వైఎస్ఆర్సీపీ. ఆయన పేరుతో ఇన్వాల్వ్ ఉన్నారంటే పోలీసు విచారణ చేసేకపోయినారు. దానికైనా అక్కడ కూడా అదే అందరూ డ్రామానే కదా. వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళంతా డ్రామా ఆర్టిస్ట్. ఎట్లా దీనికి మాత్రం ప్రిపేర్ అంటారు. ఆడిపోయిందే కోసుకొని ఏదో డ్రామాలు అన్నాడు. వాళ్ళు అసలు టచ్ చేయలేదు, దొబ్బలేదు, పోలీసు వాళ్ళ పైన నెపం చేసినారు. వాళ్ళు కూడా దే ఆర్ గోయింగ్ టు టెల్ ద రియల్ ఫ్యాక్ట్స్, దే ఆర్ గోయింగ్ టు టాక్ టుమారో సంథింగ్. బట్ ద పాయింట్ ఈస్, విచారణ చేసేకి, ఎందుకంటే వాళ్ళు ఎవరినైతే అటెంప్ట్ మర్డర్ చేసిన వాళ్ళు వాళ్ళని అడిగితే ఈయన పేరు చెప్పినారని చెప్పారు. మరి వాళ్ళు కనుక్కోవాలి కదా, మాట్లాడాలి కదా. పోలీసు వాళ్ళ పని వాళ్ళు అది చేస్తున్నారు. నేను నిజంగా కాన్సన్ట్రేట్ చేసి కానీ నేను కానీ యాజ్ మా హోదాలో ఉండి మేము చేయగలిగితే వాళ్ళు అసలు ఉండగలుగుతారా, తిరగగలుగుతారా? వాళ్ళైతే మా వాళ్ళకి ఎప్పుడైనా లాస్ట్ టైము 19-24లో ఈవెన్ సోషల్ మీడియాలో పెడితే సిఐడి కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నాయి. అట్లా జరిగినాయి వాళ్ళ పైన. వాళ్ళు చేసిండే పనులకి మా వాళ్ళకి అట్లా జరిగినింది. బైరెడ్డిని అదే చెప్తున్నా కదండి. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒక జోకర్ కాబట్టి ఇట్లా వచ్చి మాట్లాడేదానికి ఆయన స్పెషలిస్ట్ కదా దాంట్లో. ఆయనని అందుకనే పిలిపించుకున్నారు. అంతే, ఆయనకి అసలు సంబంధం లేదు. అందుకనే ఆయనకి అంత ఇంట్రెస్ట్ అంత ఉందంటే 2029లో సీట్ తెచ్చుకోమనండి అంటున్నా నేను. కర్నూలులో నా మీద పోటీ చేసేకి రెడీ, ఐఎమ్ రెడీ అంటున్నా కదా. తెచ్చుకోమనండి సీట్, చేతనైతే వీఆర్ రెడీ.